No problem, yeah. We have so many creams. ఇప్పుడు చెమట కూడా సెంట్ కంపు వచ్చేది. ఫోన్లోనే మీ మనసు దోసుకున్న ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాయ్. నేను బాలు ప్యాంట్ ABCDFG టీ-షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. యు ఆర్ లక్కీ గర్ల్స్. హే యో బేబీ రెడీ ఫర్ మీ కమింగ్ హియర్. అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు ప్యాంట్ ABCDFG టీ-షర్ట్. Hey, red and white. Are you the lucky girl, baby? ఎనీథింగ్ రాంగ్? Something teda. Wow, silly naughty girls. Balu pant. Look. ABCDFG. Hey, red and white. Are you ready for X, Y, Z? Idiot. What the hell? అరే వాసు, అరే పరికరాని అన్ని వాడి దగ్గరలో పెట్టి. కూల్ బేబీ, కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం. ఇటువంటి చిల్డ్రన్ జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. బై ది వే, హౌ ఇస్ మై బాలు ప్యాంట్? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి, లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఊడదన్నమాట. దీని లుక్కే అంత. కానీ మీ లుక్కే నచ్చలేదు. వాట్ డు యు మీన్? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుందనుకున్నాను. సో టెల్ మీ. కానీ ఇలా నల్లగా సునీలా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా? అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవ్వచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే, ట్రై చేస్తా. సార్ బిల్. నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాల్గొట్టినన్ని మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే, సంపాదించింది ఖర్చు పెడతాను కదా. టిప్ ఎంత? రండి మా కలర్ చేంజ్ క్లినిక్ దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాలు సాధించండి. కమ్ టు మై క్లినిక్. ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్. దిస్ ఇస్ మై మోటో. ఇదే నా సిద్ధాంతం. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఎస్. కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం? నా ప్రచార సాధన. చెప్పండి, నా చేత మీరేం చేయించుకుంటారు? మీరేం చేయగలరు చెప్పండి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను సాటిస్ఫై చేయగలరా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి సెక్స్, రెండు లుక్స్. సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంఘం ఉన్నాడు. లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా. లుక్స్ అనుకుంటా సార్. చూడండి, వంగు బాగా క్లియర్ గా. ఓకే, అర్థమైంది. మీ సమస్య లుక్సే. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. కమ్ ఆన్. అతనేం వాడాడు? అతను అన్నీ వాడాడు. అయితే నాకు అయ్యే వాడండి. ఎంత టైం పడుతుంది? 6 hours. 6 hours? ఓకే, బట్ అన్నీ అయ్యే వాడాలి. ఓకే. పోనీ పోనీ అన్నా, పోనీ. అబ్బాబ్బా, ఏం దొక్కుతున్నావు అన్నా? పోనీ, ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా. మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ, నీ దెబ్బకి ఆటో కూడా ఎరగబడ్డాదన్నా. పోనీ పోనీ అన్నా, పోనీ. అర్రే పోనీ. అర్రే ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తానని కమిటీ ఆడటన్నా. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా. టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్, యు హ్యావ్ టు వెయిట్. అన్నా కూర్చోనా, కూర్చో. కటింగ్. నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్త వాడండి. వెరీ గుడ్.
సార్ స్టీమ్ బాత్ అయింది సార్. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటి అతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తీనని చెప్పా ఇన్లా. పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. అదే సార్. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. సార్ ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చి నిన్ను వదిలిపెట్టు. నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ కూర్చోండి సార్. టవల్ ఊడిపోద్దేమో. I know. అయ్యో చూడలేక చేస్తున్నా. కూల్ బేబే. సార్ కూల్ యా. ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీ లైఫ్ లో వెనక్కి తిరగరు. ఏం మెడబట్టేసా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి ఆహా. చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 year నుంచి పెంచుతున్నాను. ఓకే సూపర్ లా చేద్దాం సార్. ఈడి చీకేసి దాటికే మొహానికి గుడ్డ అయితే కరెక్ట్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. అసలు వదిలేనా, మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా. అందుకోసం వీడిని వదిలేస్తున్నా. ఏయ్ నువ్వు చేయరా, చెయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ ఎంతసేపు పడుతుంది? ఒక గంట పడుతుంది సార్. వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ, నాకు ఆ సీట్ సెంటిమెంట్. I see. యా ప్లీజ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? కమ్ 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 మళ్ళీ 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 ఏం లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? 100 గొర్రెలు, 1000 బర్రెలు, 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరు బెండుందిరా, బెండు తీస్తా. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు. ఒక గంట కాదు, 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్ ఓకే కమాన్ కమాన్ రా 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 రా. ఎట్రా సార్. కట్ చేసి ఆ? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. ఏపా. సార్ వెళ్ళి తలుపు తీయవే. బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని. మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే? బాత్రూమ్ లో ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఛ! ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ రంగులు నువ్వు రాఘవేంద్ర సినిమా